భారతదేశ ప్రజలకు బంగారం అంటే ఎంత మక్కువనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లి ఫంక్షన్లు అనగానే ముందుగా మాట్లాడుకునేది బంగారం గురించే. పండుగలు ఫంక్షన్ల సమయంలో గోల్డ్ ధరించి మురిసిపోతుంటారు. తమ వద్ద ఇంత బంగారం ఉందని గొప్పగా చెప్పుకుంటారు. అయితే బంగారాన్ని కేవలం ఒక ఆభరణంగానే కాకుండా ఒక ఆస్తిగా దేశ ప్రజలు భావిస్తారు. అందుకే బంగారాన్ని కొని దాచుకుంటారు. వీటిని కొందరు మరింత భద్రత కోసం బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. ఇందుకుగాను కొంత ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని నియమ నిబంధనలు కూడా ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఉంటాయి. లాకర్లలో దాచే బంగారంపై ఎన్నో నిజాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం బ్యాంకు లాకర్లలో ఎంత బంగారం దాచిపెట్టుకోవచ్చనే దానిపై ఎలాంటి పరిమితులు లేవు. ఎలాంటి గరిష్ట పరిమితులు ఇందుకు విధించలేదు. దీంతో ఎంతైనా లాకర్లలో భద్రపరుచుకోవచ్చు. తమ అవసరాలు లాకర్ల పరిమాణాన్ని బట్టి ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు. బ్యాంకులు ఎలాంటి గరిష్ట పరిమితులు విధించవు. కానీ లాకర్ల పరిమాణం అనేది పరిమితంగా ఉంటుంది. దీంతో దాని సామర్థ్యానికి తగ్గట్లు భద్రపరుచుకోవచ్చు. బ్యాంకు లాకర్లలో బంగారం దాచుకోవడం చాలా భద్రమైంది. మీ బంగారానికి ఏమైనా అయితే బ్యాంకు బాధ్యత వహిస్తుంది. మీరు దాచుకున్న వస్తువులకు ఏమైనా జరిగితే మీకు పెద్ద మొత్తంలో పరిహారం కూడా అందుతుంది. ఇందుకు ఆర్బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేస్తోంది. ఇక మీరు దాచుకున్న వస్తువులకు పూర్తి గోప్యత ఉంటుంది. ఎవరూ చూడ్డానికి వీలుండదు. కానీ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు, చట్టవిరుద్ధమైన వస్తువులు ఉన్నాయనే అనుమానం వస్తే బ్యాంకులు జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాని లాకర్లలో ఏ వస్తువులు ఉన్నాయనేది బ్యాంకులు నమోదు చేయవు. అయితే లాకర్ల అద్దెను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ఉండాలి. లాకర్ నియమాల గురించి అవగాహన కలిగి ఉండాలి. మీరు లాకర్లో దాచుకున్న బంగారానికి సంబంధించి కొనుగోలు పత్రాలను భద్రపరచుకోవడం కూడా ముఖ్యం. బిల్లులు, రసీదులు, ఇతర సాక్ష్యాలు మీకు ఎప్పుడైనా సహాయపడవచ్చు. అసలు ఆ మాటకొస్తే ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చు అనేది ఎందరికో తెలీదు. చట్ట ప్రకారం పెళ్లైన స్త్రీ 500 గ్రాముల వరకు, అవివాహిత స్త్రీ 250 గ్రాముల వరకు ఇంట్లో ఉంచుకోవచ్చు. ఇక పురుషుడు 100 గ్రాముల వరకు బంగారం కలిగి ఉండవచ్చు. అంతకంటే ఎక్కువ బంగారం కూడా ఉంచుకోవచ్చు. కానీ అందుకు సంబంధించిన కొనుగోలు పత్రాలు కలిగి ఉంటే ఎలాంటి సమస్య ఉండదు.